ఒక రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు. ఒక రూపాయికి ఎకరం పొలం కాదు, 22 ఎకరాల పొలం ఇచ్చేశారు. స్థలం ఇచ్చేశారు. వేల కోట్ల రూపాయల విలువైనవి అయిన వాళ్ళకి పెట్టేస్తున్నారు. ప్రజలకి 10 పైసలు పెట్టట్లేదు. ప్రజలకి ఇస్తామని హామీ ఇచ్చి నవరత్నాలతో నోటి నిండా కడుపు నిండా ముద్ద వెళ్తుంటే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తుంటే వాటిని ఆపేసి ఒకవైపున దుర్మార్గమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారు. అప్పుడప్పుడు అదేదో ఒకటి ఇస్తున్నామని చెప్పి దాని చుట్టూ ప్రజల్ని మభ్యపెట్టడం తప్పించి మరేమీ లేదు. ఏడాది దాటిన తర్వాత కూడా సూపర్ 6 అమలు చేయలేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ మోసాన్ని కవర్ చేసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పుడు మార్గంలో, వక్ర మార్గంలో మన వాళ్ళని లాక్కుపోవడం, వాళ్ళు లాక్కోవడం లాంటివి జరిగినాయి. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. యాక్టివేట్ అవ్వండి. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు. తాజాగా